ఈ బబులోను సామ్రాజ్యమైన, ఆదియ పారసిక సామ్రాజ్యమైన, గ్రీకు సామ్రాజ్యమైన, రోమా సామ్రాజ్యమైన, సామ్రాజ్యాలే కాదు, ఏ సామ్రాజ్యమైనా ఈ యొక్క రాజ్యాలన్నీ ఎలా వచ్చాయి, ఎలాగా ప్రపంచాన్ని జయించాయి అంటే ఆయుధము చేతపట్టి, కత్తి చేతపట్టి, గన్న చేతపట్టి ఇవి దేశాల్ని జయించాయి. అవన్నీ కూడా తుత్తునీలైపోయినాయి. భూమి మీద ఉన్న ఈ రాజ్యాలన్నీ కూడా కొంతకాలమే ఇవి భూమి మీద ఉంటాయి. కొన్ని సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంటే మరికొన్ని సంవత్సరాలు మరొక ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఏ రాజ్యం కూడా శాశ్వత కాలం ఉండదు. ఇప్పుడు ఘనంగా ఉన్నటువంటి సామ్రాజ్యం ప్రభుత్వం మరికొద్ది దినాల్లో అది కుప్పకూలిపోవచ్చు. కాబట్టి ఈ లోకంలో ఏ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. కానీ చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యం. అది యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించినటువంటి రాజ్యం. అందుకనే ఆయన ఎప్పుడూ కూడా కత్తి చేత పట్టలేదు, ఆయన ఆయుధము ధరించలేదు. ఒకటే ప్రేమ చేత ప్రపంచాన్ని జయించాడు.